నా పేరు శశిధర్ అండి. ఇక్కడ ఏజిఎం ఫ్రమ్ ఎస్ఎంఈ బ్రాంచ్ గుంటూరు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. స్కీమ్స్ గురించి ఆల్రెడీ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఎవరైతే డిస్కస్ చేశారో దో స్కీమ్స్ ఆర్ అవైలబుల్ ఇన్ అవర్ బ్యాంక్ ఆల్సో. దాని మీద ఫర్దర్ ఎక్స్టెన్షన్ దాని మీద చేయను. ఇప్పుడు బేసికల్గా వెండర్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో ఎవరెవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుని కొత్త ఎంటర్‌ప్రెన్యూర్స్ ఎవరైతే రాదలుచుకుంటున్నారో వాళ్ళకి కేటగరైజేషన్ 3 రకాలుగా జరుగుతుంది. ఒకటి మైక్రో ఎంటర్ప్రైజ్, స్మాల్ ఎంటర్ప్రైజ్ అండ్ మీడియం ఎంటర్ప్రైజ్. 1/4/2026 నుంచి ఈ డెఫినేషన్ ఆఫ్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం అనేది ఎంఎస్ఎంఈ యాక్ట్ ద్వారా కొత్త డెఫినేషన్ వచ్చింది. కొత్త డెఫినేషన్ ఏంటంటే మైక్రో ఎంటర్ప్రైజ్ అంటే మీరు 10 crores టర్న్ ఓవర్ చేస్తే ఇట్ ఈస్ కాల్డ్ మైక్రో ఎంటర్ప్రైజ్. 100 crores టర్న్ ఓవర్ కనుక మీరు దాటకుండా ఉంటే ఇట్ ఈ స్మాల్ ఎంటర్ప్రైజ్. 500 crores దాటకుండా ఉంటే యూఆర్ కాల్డ్ యాజ్ మీడియం ఎంటర్ప్రైజ్. CGTMSE కవర్ ఇప్పుడు ఏదైతే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిప్రజెంటేటివ్స్ చెప్పారో మీడియం ఎంటర్ప్రైజెస్ వాళ్ళకి CGTMSE కవర్ లేదు. ఐ మేకింగ్ ఇట్ క్లియర్? CGTMSE కవర్ అప్ టు 10 crores ఏదైతే కవరేజ్ ఉందో దట్ ఈజ్ ఎలిజిబుల్ ఓన్లీ ఫర్ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్. అంటే ఎవరెవరైతే టర్న్ ఓవర్స్ 100 crore లోపల చేస్తారో వాళ్ళకి మాత్రమే దిస్ CGTMSE కవర్ ఈజ్ అవైలబుల్. And of late we have got some information that CGTMSE cover is being extended by central government up to 20 crores also. But దీని స్కీమ్స్, దీని మోడాలిటీస్ ఏంటి అనేది ఇంకా మోస్ట్లీ ఇంకొక 1 month టైంలో దే విల్ బి ఏబుల్ టు కమ్ అవుట్. దెన్ ముఖ్యంగా ఇప్పుడు ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో, లేకపోతే కొత్త ఎంటర్‌ప్రెన్యూర్స్ ఉన్నారో, లేకపోతే ఎగ్జిస్టింగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఉన్నారో, బేసికలీ 3 types. వన్ ఏ బిగినర్, ఒకళ్ళు స్టార్ట్ చేసి ఆల్రెడీ కొద్దిగా పరిగెడుతున్నారు, ఒకళ్ళు పరిగెత్తి అలసిపోయి ఇంకా ఎప్పుడు ఆపుదాము, ఆపితే ఏంటి, ఆపకపోతే సెకండ్ జనరేషన్కి మనం ఏమన్నా పాస్ ఆన్ చేయగలమా లేదా. సో ఈ యాంగిల్స్లో 3 యాంగిల్స్లో యాజ్ ఏ బ్యాంకర్ మేము కొత్త కస్టమర్కి ఎలా చూస్తాం, ఎగ్జిస్టింగ్ కస్టమర్కి ఎట్లా ఉంటుంది, అండ్ గ్రోత్ రేట్లో ఉన్న కస్టమర్స్కి ఎలా చూస్తాం, ఐ విల్ బి ఏబుల్ టు బ్రీఫ్. ఐ విల్ జస్ట్ టేక్ అనదర్ 10 minutes. సపోజ్ ఇఫ్ యు ఆర్ ఏ ఒక కొత్త ఎంటర్‌ప్రెన్యూర్ అనుకుంటే 3 things బేసికలీ వీ సీ. నెంబర్ 1, మీరు ఎవరైతే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తాం అనుకుంటున్నారో ఆ బిజినెస్ వ్యాపారం ముందు మీరు హోంవర్క్ చేశారా లేదా అనేది మేము అదొకటి అసెస్ చేస్తాం. అసలు ముందు వ్యాపారం మీకు తెలుసా లేదా, బై వే ఆఫ్ సింపుల్ ఇంటర్వ్యూ ఓన్లీ, నార్మల్ ఫేస్ టు ఫేస్ మాట్లాడటంలో. దెన్ మీరు ఇన్వెస్ట్ చేస్తున్న బిజినెస్లో మీ ఓన్ ఫండ్స్ మీరు ఎంతవరకు పెట్టగలరు. బ్యాంక్ ఫండ్స్ ఇస్తారు, బట్ బ్యాంక్ ఎంతవరకు ఇస్తారు ఫండ్స్, ఆ క్యాల్కులేషన్ కూడా చెప్తాను. ఏ బ్యాంకర్ ఏం క్యాల్కులేషన్ ఇచ్చేసినా ఒక ±5% 10% వేరియేషన్ అంతే. బట్ వాట్ ఈస్ ద ఇంట్రెస్ట్ దట్ ద బ్యాంక్ హ్యాస్ ఇన్ దేర్ కంపెనీ టు ఇన్వెస్ట్. ఫస్ట్ ఈజ్ మీకు వ్యాపారం తెలుసా లేదా. సెకండ్ ఈజ్ మీరు ఆ వ్యాపారంలో ఎంతవరకు మీ ఓన్ ఫండ్స్ మీరు పెట్టగలరు. థర్డ్ ఈజ్ డైవర్షన్ ఆఫ్ ఫండ్స్ చేసే ఉద్దేశాలు ఏమన్నా ఉన్నాయా లేవా. అది మేము వెంటనే పసిగట్టలేం. ఒక 2-3 years జర్నీ అయిపోయిన తర్వాత కొన్ని అకౌంట్స్ మీరు కూడా వినే ఉంటారు, టెక్నికల్గా ఫెయిల్యూర్స్ కొంత NPL అయిపోతుంటాయి, కొన్ని ఫ్రాడ్స్ అవుతూ ఉంటాయి. ఫ్రాడ్స్ అన్నీ అవి ఎక్కువగా డైవర్షన్ ఆఫ్ ఫండ్స్ వల్లే. సో సపోజ్ మీరు బ్యాంకుకి వచ్చారు, మీకు ఒక లిమిట్ కావాలి. ఎప్పుడైనా సరే బ్యాంకింగ్ మీరు ఏ బ్యాంకుకైనా వెళ్ళండి, వెదర్ ఇట్ ఈస్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్, ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్, ఇంత లిమిట్ కావాలి అని చెప్పి మీరు అడగండి సార్ ప్లీజ్. లిమిట్ ఎంత కావాలి అని చెప్పి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిఫరెంట్ కమిటీస్ చెప్పారు. నాయక్ కమిటీ మెథడ్ అని, టాండన్ కమిటీ మెథడ్ అని, దే హ్యావ్ టోల్డ్ ఎలా ఇవ్వాలి. సపోజ్ మీరు ఒక ఫినాన్షియల్ ఇయర్ అంటే 1/4/2026 నుంచి 31st March 2027 వరకు 12 నెలలు, దట్ ఇస్ అ ఫైనాన్షియల్ ఇయర్ యాజ్ పర్ అకౌంటింగ్ స్టాండర్డ్స్. నెక్స్ట్ 12 monthsలో మీరు ఒక 10 crore వ్యాపారం టర్న్ ఓవర్ చేయదలుచుకుంటున్నారు అనుకుంటే ట్రేడింగ్ యూనిట్ అవుతాయి, కమిషన్ ఏజెంట్ కాదండి, ట్రేడింగ్ యూనిట్ అవుతాయి. ట్రేడింగ్ అంటే మీరు కొనే ప్రోడక్ట్లో మీరేం వాల్యూ ఎడిషన్స్ చేయరు. 10 crores కనుక మీరు చేసేటట్టయితే ఎనీ బ్యాంక్ విల్ బి ఏబుల్ టు గివ్ యూ 1.5 crores. సార్ క్యాల్కులేషన్ ఏంటంటే 15%. 20 crore వ్యాపారం మీరు చేస్తారనుకుంటే 3 crore. సపోజ్ మీరు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఎంటర్ప్రైజ్ స్టార్ట్ చేస్తున్నారు, అదే 10 crores టర్న్ ఓవర్ చేద్దాం అనుకుంటున్నారంటే you're eligible for 25% of the turnover, that is 2.5 crores.
20 crores చేస్తామంటే దాన్ని. ఇప్పుడు నెక్స్ట్ మీరు బ్యాంక్ వెళ్ళినప్పుడు సార్ మీరు 10 crores చేస్తామని ఎలా చెప్తున్నారు కదా, 10 crores మీరు ఎలా చేస్తారు అని మేము అడుగుతాం. సపోజ్ మీ దగ్గర ఆన్సర్ లేదనుకోండి, మీ బిజినెస్లో మీరు హోంవర్క్ కరెక్ట్గా చెయ్యనట్టు లెక్క. ఆ హోంవర్క్ మీరు ఎలా చేయాలంటే పీవీపీ అనాలిసిస్ అని ఉంటుంది సింపుల్గా, ప్రొడక్ట్ వాల్యూమ్ ప్రైస్. సపోజ్ మీరు 3 ప్రొడక్ట్స్ చేస్తున్నారు, మెయిజ్ కాటన్ చిల్లీ 3 ప్రొడక్ట్స్. మెయిజ్ ఎన్ని టన్స్ కొంటారు, చిల్లీస్ ఎన్ని టన్స్ కొంటారు, కాటన్ ఎన్ని టన్స్ కొంటారు. ప్రొడక్ట్ అయిపోయింది, వాల్యూమ్ అయిపోయింది, ప్రైస్. చిల్లీ పర్ టన్ ఎంత ఉంది, పర్ కేజీ ఎంత ఉంది, బేల్స్ పర్ టన్ ఎంత ఉంది, లేకపోతే నెక్స్ట్ ఈజ్ ప్రొడక్ట్ వాల్యూమ్ ప్రైస్లో నెక్స్ట్. సో ఈ ప్రోడక్టు నేను ఎంత వాల్యూమ్కి నేను కొంటే ఎంత ప్రైస్కి నేను అమ్మగలిగితే, ప్రైస్కి అమ్మగలిగితే అని చెప్తున్నాను. ఇప్పుడు టెక్నికల్ చూస్తే కాస్ట్ అండ్ ప్రైస్ 2 ఆర్ డిఫరెంట్ థింగ్స్ సార్. కాస్ట్ అనేసి మీరు కొనేది, ప్రైస్ అనేది మీరు అమ్మేది. ఈ కాస్ట్ మైనస్ ప్రైస్ అనేది మీ బిజినెస్ వాల్యూమ్స్ అంతే ఉంటుంది. సో ఈ ప్రొడక్ట్ వాల్యూమ్ ప్రైస్ ఈ 3 అనాలిసిస్ చేసి సమ్మేషన్స్ ఆఫ్ 3 ఐటమ్స్ చేసి మీరు పెడితే అదొక 10 crores వరకు వచ్చింది అనుకోండి. సార్ దిస్ ఈజ్ వాట్, ఈ ప్రోడక్ట్ నేను ఇంత కొట్టాను అనుకుంటే బ్యాంకర్ విల్ బీ హ్యాపీ. ఓకే, యూ హ్యావ్ డన్ ద బేసిక్ హోంవర్క్ చేసి వీళ్ళు వచ్చారు, దే ఆర్ ఇంట్రెస్టెడ్ టు డూ బిజినెస్. సో దట్ ఈస్ ద బేసిక్ థింగ్ బ్యాంకర్ విల్ సీ. సపోజ్ ఇప్పుడు 10 crores వరకు మేము ఒకవేళ మీకు లోన్ ఇవ్వాలనుకుంటే, శాంక్షన్ అవ్వాలనుకుంటే అట్లీస్ట్ ఒక 25 to 30% మీ ఓన్ ఫండ్స్ ఉండాలి సార్ మార్జిన్. సపోజ్ 1 crore ఇస్ ద లిమిట్ మీరు కావాలనుకుంటుంటే దానిలో ఒక అట్లీస్ట్ 25 to 30 lakhs మీ ఓన్ ఫండ్స్ ఉండాలి. 70 to 75% or 65 to 70% ఎనీ బ్యాంకర్ విల్ బీ ఏబుల్ టు లెండ్. దట్ ఈస్ కాల్డ్ ద మార్జిన్ అమౌంట్. దెన్ పర్పస్ మీరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు జనరల్గా ఒక ప్రొప్రైటరీ ఫర్మ్ ఓపెన్ చేయొచ్చు, పార్ట్నర్షిప్ ఫర్మ్ ఓపెన్ చేయొచ్చు, లేకపోతే ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఓపెన్ చేయొచ్చు. జనరల్ ఎనీ చార్టెడ్ అకౌంటెంట్ ప్రాక్టీస్కి వెళ్ళినప్పుడు ముందు ఏం చెప్తారంటే సార్ మీరు ముందు పార్ట్నర్షిప్గా ఓపెన్ చేయండి, కాదు అకౌంటెంట్స్ అంతా పేపర్స్ అంతా స్టాండర్డైజ్ అయిపోయిన తర్వాత యూ కెన్ గో టు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అని చెప్తారు. ఇది ఎగ్జిస్టింగ్కి బ్యాంకర్ ఏం చూస్తున్నారని చెప్తున్నాం. సపోజ్ ఉన్న ఎగ్జిస్టింగ్ ఆంటర్ప్రెన్యూర్కి సపోజ్ 10 crores ఎస్టిమేషన్ టర్న్ ఓవర్ అని చెప్పి వాళ్ళు 5 crores ఎస్టిమేషన్ చేశారనుకోండి, బ్యాంకర్ ఏదైతే ఫండ్ మీకు ఎస్టాబ్లిష్ చేశారో అది మేము రిడక్షన్ ఆఫ్ లిమిట్స్ చేయాల్సి ఉంటుంది యాజ్ పర్ ఇంటర్నల్ నామ్స్. సో ఇప్పుడు బ్యాంకర్ దగ్గర మీ వైపు నుంచి జనరల్గా బ్యాంకర్ వైపు సపోజ్ ఒక ప్రొప్రైటరీ ఫామ్లో ఫండ్స్ తీసుకున్నారు, ఆ బిజినెస్కే ఉంచండి ఆ ఫండ్స్. ఇంకొక పార్ట్నర్షిప్ ఫామ్ ఓపెన్ చేస్తారు, ఆ పార్ట్నర్షిప్ ఫామ్లో కూడా ఇదే ప్రొప్రైటర్ ఉండి ఇంటర్ రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. సో ఇంటర్ రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్లో బ్యాంకర్కి కొన్ని మొన్న ఒక కస్టమర్ వచ్చారు, సార్ ఇది రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్ ఇంకో బ్యాంక్ అంటున్నారు, మీ లైక్ ఎలా చూస్తారు. ఎగ్జిస్టింగ్ ఆంటర్ప్రెన్యూర్, న్యూ ఆంటర్ప్రెన్యూర్, ఎనీ బిజినెస్ మెన్ సార్, దీస్ 3 things ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. మీ బ్యాంకర్ దగ్గర మీ హెల్తీ ఇంటర్నల్ రేటింగ్ జాగ్రత్తగా ఉండాలంటే ప్లీజ్ ఆల్వేస్ రిమెంబర్ దీస్ 3 things. వీ కాల్ మూవ్మెంట్ ఆఫ్ గూడ్స్, సరుకు ఎటు నుంచి ఎటు మూవ్ అవుతుంది, మూవ్మెంట్ ఆఫ్ పేపర్ ఎటు నుంచి ఎటు మూవ్ అవుతుంది, మూవ్మెంట్ ఆఫ్ ఫండ్స్, డబ్బులు ఎటు నుంచి ఎటు మూవ్ అవుతున్నాయి. సపోజ్ ఇది బయర్ ప్లస్ సెల్లర్, బయర్ దగ్గర నుంచి సెల్లర్కి ఎప్పుడైతే గూడ్స్ మూవ్ అవుతాయో ఫండ్స్ ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవ్వాలి. ఇన్వాయిస్ అండ్ ద పేపర్ అండ్ ద మూవ్మెంట్ ఆఫ్ గూడ్స్ షుడ్ గో ఇన్ ద రివర్స్ డైరెక్షన్. ఈ 3 ట్రాన్సాక్షన్స్లో సపోజ్ పేపరే మూవ్ అవుతుంది, గూడ్స్ మూవ్ అవుతున్నాయి, డబ్బులు ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవ్వట్లేదు, దట్ ఈస్ అ రాంగ్ ట్రాన్సాక్షన్. డబ్బులే మూవ్ అవుతున్నాయి, ఇన్వాయిస్ రైజ్ అవ్వట్లేదు, గూడ్స్ మాత్రం మూవ్ అవుతున్నాయి, ఎవేజన్ ఆఫ్ జిఎస్టీ, అది తప్పు. ఇన్వాయిసెస్ రైజ్ అవ్వట్లేదు, డబ్బులు కూడా మూవ్మెంట్ అవ్వట్లేదు, బట్ గూడ్స్ మాత్రమే కదులుతున్నాయి, దట్ ఈస్ ఆల్సో రాంగ్. సో ప్లీజ్ all entrepreneurs, please take care that if you take care of these 3 things, half of your business is definitely it will go on a good scale. Then యూజువల్గా మేము ఏ ప్రమోటర్కి సార్ మీరు ఒకవేళ ఓన్ ఫండ్స్ మీరు పేడప్ క్యాపిటల్ ఇంట్రడ్యూస్ చేయాలి అనుకుంటే హార్డ్లీ వీ ఫైండ్ ఎనీ ఆంటర్ప్రెన్యూర్ హూ విల్ కమ్ అండ్ హీ విల్ బి ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్, సార్ మా చార్టెడ్ అకౌంటెంట్ని సపోర్ట్ కింద తీసుకొచ్చి మా ఫైనాన్షియల్స్ మీద మాట్లాడతాం సార్ అని చెప్తారు. తప్పులేదు, అందరికీ బిజినెస్ తెలియాలి, అకౌంటెన్సీ కూడా తెలియాలని. కానీ
బట్ బ్యాలెన్స్ షీట్లో రెండు కంపోనెంట్స్లో ప్రాఫిట్ అండ్ లాస్ టు బ్యాలెన్స్ షీట్స్ అని రెండు కంపోనెంట్స్ ఉంటాయి. బేసిక్ డిఫరెన్సెస్, బేసిక్స్ ఆఫ్ దోస్ ప్రాఫిట్ అండ్ లాస్ ప్రతి బిజినెస్మెన్కి, ప్రతి ఆంటర్ప్రెన్యూర్కి ఇది తెలియవలసిందే. ఇట్ ఈస్ నాట్ దట్ యువర్ చార్టెడ్ అకౌంటెంట్ విల్ మిస్యూజ్ ఇట్ ఆర్ హీ విల్ గివ్ యూ అ రాంగ్ డైరెక్షన్. బట్ వ్యాపారం మీది, డబ్బులు మీవి, కొంతపాటు డబ్బులు బ్యాంక్ వాళ్ళవి. చార్టెడ్ అకౌంటెంట్ ఒక పై ఎత్తున ఒక గైడెన్స్ రూపంలో ఉండాలి. కానీ మీ ప్రాఫిట్ అండ్ లాస్లో సపోజ్ నౌ కొత్త ఆంటర్ప్రెన్యూర్స్, స్టూడెంట్స్ కానీ కొత్త ఆంటర్ప్రెన్యూర్స్ ఎవరైతే ఉన్నారో, హౌ యూ షుడ్ బి ఏబుల్ టు రన్ యువర్ యూనిట్ ఇన్ ఏ ప్రాఫిటబుల్ మేనర్. లాస్ మేకింగ్ రిపోర్ట్ చేయడానికి ఎవరు బిజినెసెస్ చేయట్లేదుగా. లాస్ దానంతటా దాన్ని ఆటోమేటిక్గా వచ్చేసింది అనుకోండి, దట్ వీఆర్ హెల్ప్లెస్. దాని బ్యాంకర్స్ కూడా ఏమీ చేయలేరు. బట్ మీరు ఈ ప్రొడక్ట్ వాల్యూమ్ ప్రైస్ అనాలిసిస్ చేసినప్పుడు నేను ఎంత వ్యాపారం చేస్తే దట్ ఈజ్ మై రెవెన్యూ. 10 కోట్ల వ్యాపారం వస్తుంది. ఈ 10 crores రెవెన్యూ ఊరికనే రాదుగా. రా మెటీరియల్ మీద ఏదో పర్చేస్ చేస్తారు, ఎలక్ట్రిసిటీ బిల్ ఉంటుంది, వేజెస్ ఇవ్వాలి, లేబర్ పేమెంట్ ఉంటుంది, పార్ట్నర్గా మీ డబ్బులు మీరు తీసుకోవాలి, స్టాట్యూటరీ డ్యూస్ పే చేయాలి, రెంట్ ఉంటుంది, బ్యాంక్ వాళ్ళకి ఇంట్రెస్ట్ కట్టాలి. ఈ కాంపోనెంట్స్ తీసేసిన తర్వాత ఈ కాంపోనెంట్స్ మీకు 11 కోట్లు అవుతుంది, 10 కోట్లు ఇది అవుతుంది అనుకుంటే ఏడాది అయిన తర్వాత మీ వ్యాపారం ఏమవుతుంది? 1 కోటి రూపాయలు లాస్ అవుతుంది. లాస్ మేకింగ్ బిజినెస్ చేయటం అనేది చాలా డేంజరస్. ఎందుకంటే లాస్ మేకింగ్ అయ్యేసరికి ఏమవుతుందంటే, బ్యాంకర్లు ఇందాక యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ హెడ్ సార్ చెప్పినప్పుడు ఇంటర్నల్ రేటింగ్ మీది పడిపోతుంది. ఇంటర్నల్ రేటింగ్ పడిపోవటం అంటే ఏంటంటే, సపోజ్ మా బ్యాంక్లో ఇంటర్నల్ రేటింగ్ 1 to 15 ఉంటుంది. లైక్ హౌ వీ గ్రేడ్ అవర్ స్కూల్ పిల్లలకి గ్రేడింగ్స్ ఉంటాయి, 1 to 100 మార్క్స్. 1 అంటే ఇట్ ఈస్ వెరీ గుడ్ రేటెడ్ యూనిట్, 15 ఈజ్ వర్స్ట్ రేటెడ్ యూనిట్. 15 రేటెడ్ యూనిట్ ఎప్పుడైనా మాకు ఎన్పిఏ అయిపోతుంది అని చెప్పేసి ఆర్బీఐ వాళ్ళు ఒక ఎర్లీ వార్నింగ్ సిగ్నల్గా వస్తారు. 11, 12, 13, 14, 15. సో ఎక్కువ రేటెడ్ వర్స్ రేటెడ్ యూనిట్స్ ఎప్పుడైనా ఎన్పిఏ అయిపోతాయి కాబట్టి మీరు వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఛార్జ్ చేయండి అని చెప్తారు. ఎందుకంటే రిస్క్ ఈజ్ మోర్. ఇంటర్నల్ రేటింగ్ 2, 3, 4, 5, 6 ఉందంటే ఇట్ ఈస్ ఎ హెల్తీ బ్యాలెన్స్ షీట్. హెల్తీ బ్యాలెన్స్ షీట్కి వీ టెన్ టు రేట్ లెస్సర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఎందుకంటే రిస్క్ ఈజ్ లెస్, ఈజ్ ఎ లాంగ్ స్టాండింగ్ కస్టమర్. సో దీనిలో ఇప్పుడు ఇంటర్నల్ రేటింగ్ మీది బాగా ఉంటే ఏమేమిటి కండిషన్స్ అంటే, నెంబర్ 1, మా బ్యాంక్లో కానీ ఏ బ్యాంక్లో కానీ మీరు తీసుకున్న పర్సనల్ లోన్స్ కానీ, హౌసింగ్ లోన్స్ కానీ, బిజినెస్ లోన్స్ కానీ, మీ పాన్ రిలేటెడ్ ఏ బ్యాంక్స్లో, ఎన్బిఎఫ్సిస్లో కానీ ఎక్కడెక్కడైతే లోన్స్ తీసుకున్నారో అవన్నీ మీకు ఎప్పుడు మీరు రెగ్యులర్గానే ఉంచాలి. సిబిల్ అంతా ఇప్పుడు చాలా టైట్ అయిపోయింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డ్రివెన్ వచ్చేస్తుంది, క్రిఫై మార్క్ వస్తుంది. సో దానిలో డిపిడి అని ఉంటుంది, డేస్ పాస్ట్ డ్యూ. 30 days పాస్ట్ డ్యూ అని సిబిల్ వాళ్ళు పట్టుకొని 60 days చూస్తే 90 days ఇస్తే ఆ బ్యాంక్ అక్కడ ఎన్పిఏ చేసినా చేయకపోయినా సిబిల్లో మాత్రం మీకు ఎస్టీడీ అని వచ్చేస్తుంది. ఎస్టీడీ స్టాండర్డ్ అసెట్, దాని కింద 91 డిపిడి వచ్చేస్తే సబ్స్టాండర్డ్ అసెట్, దట్ ఈజ్ ఎన్పిఏ. అప్పుడు మీకు సిబిల్ ఒకటి, ఈ ఫండ్స్ ఏదైతే మీరు రేస్ చేశారో ఆ ఫండ్స్ ఆ బిజినెసెస్కి మాత్రమే యూటిలైజ్ చేసేటట్టు. టర్మ్ లోన్స్ ఒకవేళ మీరు ఏమైనా ఎస్టాబ్లిష్ చేస్తే ఇట్ విల్ బీ ద మార్జిన్ పర్సంటేజ్. మార్జిన్ ఎంత ఉంటుంది? 25 to 30% మీరు ఓన్ ఫండ్స్ పెట్టాలి. బ్యాంకర్ విల్ ఆల్సో ఇన్వెస్ట్ 70%. ఒకసారి బ్యాంకర్ లెండింగ్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత వీఆర్ ద ఓనర్స్ ఆఫ్ అప్ టు 75% అండ్ యు ఆర్ ద ఓనర్స్ అప్ టు 25%. సపోజ్ మీరు 50% వరకు మీకు స్టేక్ ఉందనుకోండి, ఇట్స్ 50-50. అందుకని ఎప్పుడైనా ఏదైనా కంపెనీ బ్యాలెన్స్ షీట్ కనుక బాగుండలేకపోతే, టర్న్ ఓవర్ ఎప్పుడైతే డిప్ అవుతూ ఉంటే, banker will also feel that business loss is my own loss, because banker funds are also involved in the business. I have been into this business since 2015. Next year I will be completing 12 years into this. Other than SME business I do not know any other business. అందుకనే బ్యాంక్ కూడా నన్ను కంటిన్యూస్గా ఎస్ఎంఈ బిజినెస్లోనే దీనిలోనే ఉంటున్నారు. చాలామంది ఎంటర్ప్రెన్యూర్స్కి వీ హ్యావ్ హెల్డ్ హ్యాండ్స్ వేర్ ద సపోర్ట్ ఈజ్ వెరీ మచ్ రిక్వైర్డ్ డ్యూరింగ్ కోవిడ్ టైం, ప్రీ కోవిడ్ టైం, 2015-17 స్టీల్ క్రైసిస్ ఎప్పుడైతే జరిగిందో. సో ఈ బ్యాలెన్స్ షీట్స్ మీద ప్రతి ఓనర్ ఆఫ్ ద యూనిట్కి, ఆంటర్ప్రెన్యూర్కి బేసిక్ అవగాహన కొన్ని రేషియోస్ ఉంటాయి. అవి మాత్రం మీరు ఖచ్చితంగా మీరు తెలుసుకోవాల్సిందే, మీరు నేర్చుకోవాల్సిందే. సో గ్రోత్ రేట్లో వెళ్తూ యూనిట్స్, సపోజ్ మీరు 10 crores ఎస్టిమేషన్స్ అని ఇచ్చారు, అది 12 crores ఎస్టిమేషన్ చేస్తే ఆ బ్యాంకర్ పిలిచి సార్ 12 crores ఎస్టిమేషన్ అయితే మీకు 1.5 నుంచి 1.9, 1.8 ఎన్హాన్స్మెంట్ వస్తుంది, ఐ విల్ బి ఏబుల్ టు డూ ఇట్ అని చెప్తారు. ఇప్పుడు కొంతమంది ఎంటర్ప్రెన్యూర్, సార్ మీరు 1 కోటి రూపాయలు అయితే నేను 10 కోట్లు వేసాను, 2 కోట్లు ఇవ్వండి, 20 కోట్లు చేస్తానండి. ట్రేడింగ్ యూనిట్లో అదైతే చేయగలం, ఎందుకంటే ట్రేడ్ ఈజ్ ఓన్లీ
నా ఫార్మింగ్ సెగ్మెంట్ కానీ వేరే రా మెటీరియల్ సెగ్మెంట్ కానీ నేను ప్రొక్యూర్ చేస్తాను. బట్ ఫర్ ఎ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ దట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఇప్పుడు నేను మాట్లాడిన సివిల్ రేటింగ్ కానీ ఇండివిజువల్ బ్యాంక్ ఫండ్స్, ప్రాఫిట్ అండ్ లాస్, ఎక్స్పెన్సెస్, ఏవేవి ఇబ్బందులు ఉంటాయి, లేకపోతే మీకు స్టాట్యూటరీ అప్రూవల్స్, లైసెన్సెస్ ఏవైతే పెట్టుకోవాలో అవన్నీ ఒక ఎత్తు. ఒకటే ఒక్క పదం ఒక ఎత్తు సార్, మార్కెటింగ్. ఇవన్నీ బ్రహ్మాండంగా ఎస్టాబ్లిష్ అయ్యి మీకు లిమిట్ ఎస్టాబ్లిష్ అయిపోయింది, డాక్యుమెంటేషన్ అయిపోయింది, రెడీ, ఫండింగ్ డిస్బర్స్ అయిపోయింది, సివిల్ బ్రహ్మాండంగా ఉంది, మీ ఓన్ సొంత డబ్బులు బోల్డ్ అంత పెట్టేశారు, అంతా రెడీగా ఉంది, గోడౌన్ ఈజ్ రెడీ, ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. బట్ యూ డూ నాట్ నో వేర్ టు మార్కెట్ యువర్ ప్రొడక్ట్. సరుకు ఎక్కడి నుంచి కొనాలో మీకు తెలీదు, సరుకు ఎక్కడికి అమ్మాలో తెలియదు. సార్ దిస్ ఈజ్ ఫర్ స్టూడెంట్స్ అండ్ న్యూ ఎంటర్ప్రెనర్స్. పెద్ద పెద్ద వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ యునో ఎంఎస్పీస్ వల్ల, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రొక్యూర్ చేయడం వల్ల, ఇప్పుడు మళ్ళీ కాటన్ ప్రొక్యూర్మెంట్, దేర్ ఆర్ డిఫరెంట్ ఇష్యూస్. వాళ్ళు ఒక లెవెల్ వరకు తీసుకోండి. బట్ ఫర్ న్యూ ఎంటర్ప్రెనర్స్ ఎవరైతే ఉన్నారో దిస్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అది మేము టెక్నికల్గా బ్యాంక్ ఏం చెప్తుంటే వైబిలిటీ ఆఫ్ ద యూనిట్. వైబిలిటీ ఆఫ్ ద యూనిట్ ఈజ్ బేసికలీ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద ప్రమోటర్ ఓన్లీ. కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల ఎస్ అకౌంట్స్ యూనిట్ ఫెయిల్ బ్యాడ్, దెన్ విల్ హ్యావ్ అవర్ ఓన్ మెకానిజమ్స్ ఎదర్ టు రికవర్ ఆర్ టు రీస్ట్రక్చర్, దానికి ఎట్లా ముందుకు వెళ్తామని చేస్తాం. సో ఈ పారామీటర్స్ మీద దిస్ ఈజ్ బ్యాంకర్ ఎక్కువగా చూసేది. దీని మీద దిస్ ఈజ్ హౌ మీకు ఒక టర్మ్ లోన్ కానీ సీసీ కానీ కావాలనుకుంటే. సపోజ్ చాలామంది ఎంటర్‌ప్రెన్యూర్స్కి మార్కెటింగ్ స్కిల్స్ ఉంటాయి, వ్యాపారం బ్రహ్మాండంగా చేస్తుంటారు. సార్ మీరు ఎక్స్పోర్ట్ యాక్టివిటీలోకి మీరు ఎందుకు వెళ్ళలేకపోతున్నారు అంటే, కొంతమంది న్యూ ఆర్ మిడ్ 40స్లో ఉన్న ఎంటర్‌ప్రెన్యూర్స్ ఎవరైతే బిజినెస్ పీపుల్ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసేది ఒకటే, సార్ మేము అవతల కంట్రీస్ వాళ్ళతో మేము మాట్లాడలేకపోతున్నాం. అవతల కంట్రీస్లో మనం మాట్లాడాలంటే వీ షుడ్ బి ప్రొఫిషియంట్ ఇన్ అవర్ లాంగ్వేజ్, దట్ ఈస్ ఇంగ్లీష్. బేసిక్ ఇంగ్లీష్. ఎందుకంటే హాంకాంగ్ బేస్డో, యూఏఈ బేస్డో, లేకపోతే యూరోప్ బేస్డ్ ఎవరైనా చేయాలనుకుంటే డైరెక్ట్గా అక్కడున్న ఎక్స్పోర్టర్స్కి మనకి కాంటాక్ట్స్ ఉండవు. దేర్ విల్ బీ మెనీ నెంబర్ ఆఫ్ మిడిల్ మెన్ ఆర్ బ్రోకింగ్ ఏజెంట్స్ విల్ బీ సిట్టింగ్ ఇన్ దుబాయ్. వాళ్ళతో మనం ఇంగ్లీష్లోనే మాట్లాడాలి. సో నా ప్రొడక్ట్ ఉంది, నేను బ్రహ్మాండంగా చేస్తున్నాను, ఎక్స్పోర్ట్కి వెళ్తే కొద్దిగా మార్జిన్స్ ఎక్కువగా ఉంటాయి. ఎక్స్పోర్ట్కి వెళ్తే మార్జిన్స్ ఎక్కువగా ఉంటే మనం మాట్లాడాలనుకుంటే వీ షుడ్ బి ఏబుల్ టు బ్రోకర్ ద డీల్ ఇన్ ద లాంగ్వేజ్ ఆఫ్ ఇంగ్లీష్ ఓన్లీ. సో న్యూ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఆర్ బడ్డింగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ లెస్ దెన్ 40 ఉందో, వేర్ దేర్ ఇస్ ఎ స్కోప్ ఫర్ ఇంప్రూవింగ్ యువర్ లాంగ్వేజ్ టు గెట్ దట్ యూ క్రాక్ దోస్ డీల్స్. సో ఎక్స్పోర్టర్స్ అందరికీ దిస్ ఈజ్ వెరీ మచ్ రిక్వైర్డ్. సో దట్ ఆ టర్మ్స్ ఆఫ్ కండిషన్స్ వాళ్ళు ఏం చెప్తున్నారు, బయింగ్ ఏంటి, సెల్లింగ్ ఏంటి, ఎన్ని రోజులు పేమెంట్ చేయాలి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటి అని మనం ఈజీగా చెప్పగలం. ఓకే సార్. సో ఎనీ డౌట్స్ ఆన్ ఎనీ ఫ్రెండ్స్ ఆర్ బ్యాంకర్ వైపు నుంచి మీకు ఏమన్నా? అండ్ సపోజ్ టు ఎస్టాబ్లిష్ a unit, new entrepreneurs కానీ ఎగ్జిస్టింగ్ యూనిట్ కానీ బేసికల్ వాట్, సపోజ్ ఇప్పుడు ప్రొప్రైటరీ యూనిట్ ఆర్ పార్ట్నర్షిప్ యూనిట్, ఫస్ట్ వీ రిక్వైర్ ద పాన్ కార్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద యూనిట్. లోకల్గా లేబర్ డిపార్ట్మెంట్ నుంచి కానీ ఫుడ్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ నుంచి కానీ దే విల్ బి గివింగ్ వన్ Form 7 లేబర్ లైసెన్స్. ఒకవేళ మీరు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఎస్టాబ్లిష్ చేస్తే ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ నుంచి లైసెన్స్, ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి లైసెన్స్ అండ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. ఇఫ్ యువర్ గూడ్స్ వాట్ యు ఆర్ మార్కెటింగ్ డజంట్ ఫాల్ అండర్ వైట్ గూడ్స్ అవుతాయి. అండ్ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో, ప్రమోటర్స్ ఎవరైతే ఉన్నారో, దే సివిల్ షుడ్ బి గుడ్. సివిల్ కనుక పాడైపోతే మీకు ఇంటర్నల్ రేటింగ్ అక్కడ పాడైపోతుంది. మాకు ఇప్పుడు ఇంటర్నల్ బెంచ్ మార్క్స్ వచ్చాయి, సివిల్ పాడైనప్పుడు వీఆర్ నాట్ ఎంకరేజ్ టు టేక్ ఫ్రెష్ ఎక్స్పోజర్ ఆన్ ద లోన్స్. సో with this I will be concluding. Any questions from anyone's part on any front, I am ready to answer.